హలో అమ్మా, ఉన్నటువంటి పవర్ వెళ్ళిపోయింది. సో కాబట్టి వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇక్కడ వచ్చేసి ఉన్నారమ్మా లైన్ లో. హలో నాగలక్ష్మి, ఉన్నారా మీరు? మిస్ అయిపోతుంది. ఉన్నటువంటి పవర్ పోయిందమ్మా, బ్యాటరీ డౌన్ అయిపోయి. సో కాబట్టి కొద్దిగా ప్రాబ్లం. ఓకేలే. ఓకే సార్, ఓకే సార్. చూస్తే ఏమో అనుకో. సరే సరే కానివ్వండి. ఇక్కడ వచ్చేసి వెళ్ళేటది. సో మన బిజినెస్ ఏం చేస్తుందంటే వస్తువుల్ని కొంటుంది. సో ఏదైనా కానీ కొంటుంది అంటే వస్తువుల్ని కొంటుంది, మనుషుల్ని అయితే కొనదు. ఆ చిన్న హింట్ గుర్తు పెట్టుకోండి. సో ఇది ఒకటి రియల్ అకౌంట్ గా ఐడెంటిఫై చేస్తాం. ఇంకొకటి ఎంత పెట్టి అంటే 16,000 మీరు డైరెక్ట్ గా చెల్లించలేదు, పేరు ఇస్తున్నారు. నిహాన్ దగ్గర నుంచి కొంటున్నాం. మరి నిహాన్ అనే అతను పర్సనల్ అకౌంట్ అవుతాడు. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ ప్రకారంగా సాల్వ్ చేస్తామా, రియల్ అకౌంట్ ప్రకారంగా సాల్వ్ చేస్తామా అంటే నన్ను అడిగితే పర్సనల్ రియల్ ఉన్నప్పుడు రియల్ తీసుకోవడం కొద్దిగా కన్వీనియంట్ అని నా అభిప్రాయం. సో కొంటుంటే వస్తువులు అనేటివి బిజినెస్ లోపలికి వస్తాయి కాబట్టి కమ్స్ ఇన్ అంటే డేటార్ కిందికి తీసుకుంటాం. అది కదా. మరి ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం ఈ వస్తువుల్ని అంటే పర్సనల్ అకౌంట్ అయినటువంటి నిహాన్ అంటే ఆయన గివర్ కాబట్టి క్రెడిట్ కిందకి వేస్తాం. ఇదంటే విషయం. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా క్రెడిట్ ని డెబిట్ ని అనాలిసిస్ చేస్తాం. మరి ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి బిజినెస్ ఏం చేస్తుంది అంటే మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ అమ్ముతుంది. ఏం అమ్ముతుంది? మీరు మైండ్ వాయిస్ చేసుకోవాలని చెప్పాను. బిజినెస్ బిజినెస్ అనే పదాన్ని మీరు మైండ్ వాయిస్ ఓకే చేసుకోవాలి. సార్. చేసుకున్న తర్వాత అమ్ముతుంది అంటే మనుషులను అయితే అమ్మరండి, వస్తువుల్ని అమ్ముతారు. చెప్పకపోయినా ఇది మనకు సేల్స్ అనేది రియల్ అకౌంట్. ఇంకొకటి 5,000 ఉంది. 5,000 అనేది మనకు క్యాష్. ఇది కూడా రియల్ అకౌంటే. ఓకే. సరే, ఇది రియల్ అకౌంటే, ఇది రియల్ అకౌంటే. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని తీసుకోండి. అయితే బిజినెస్ అమ్ముతుంది కాబట్టి వస్తువులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి, గోస్ అవుట్ కాబట్టి రియల్ ప్రకారంగా క్రెడిట్ కిందకి వేస్తాం.
ఓకేనండి. మరి అమ్మితే ఊరికనే ఇస్తారా మీరు? లేదు, డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ క్యాష్ అనేది బిజినెస్ లోపలికి ఆస్తి అనేది వస్తుంది కాబట్టి కమ్స్ ఇన్ అనే రూల్ ప్రకారంగా లోపలికి వస్తుంది కాబట్టి డెటార్ కిందకి వేస్తాం. దట్స్ ఫైన్. అదే అన్నమాట. సో మీరు లాస్ట్ క్లాస్ లో ఇబ్బంది పడినారు, అందుకే ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాను. సో క్యాష్ అనేది ఓకే డెటార్, సార్. క్రెడిటార్ వచ్చేసి సేల్స్ అకౌంట్ అవుతుంది. కింద నరేషన్ రాస్తాం. నరేషన్ మీకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ ఏం చేస్తున్నాడు మన ఇక్కడ వచ్చేసి మీరు అనాలిసిస్ చేయాలండి. మీరు ఇక్కడ ఏమని ఇక్కడ మైండ్ వాయిస్ చేసుకోవాలి. బిజినెస్ బిజినెస్. ఏం చేస్తుంది అంటే అమ్ముతుంది. ఏం అమ్ముతుంది? నేను చెప్పాను ఇంతకు ముందే, అమ్ముతుంది కొంటుంది అంటే గిన వస్తువులు అమ్ముతుంది, అంతేగాని మనుషులను అయితే అమ్మదు కొనదు. సో కాబట్టి క్లియర్ అంటే రియల్ అకౌంట్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. వస్తువు పేరు ఇవ్వలేదు కాబట్టి అది ఒక ఆస్తి. మరి ఎంత పెట్టి 2,50,000. ఈ 2,50,000 అనేది బిజినెస్ కి అసెట్ అండి, ఆస్తి. సారీ, 2,50,000 ఆస్తి, ఐ మీన్ క్యాష్ అండి. అది రియల్ రూల్. కాకపోతే పేరు ఇచ్చాడు కాబట్టి మనం అపురూపంలో జరుగుతున్న ట్రాన్సాక్షన్ కాబట్టి పేరుని తీసుకోవాలి. సో ఇది పర్సనల్ అకౌంట్. తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఎవరిని తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది? అమ్ముతున్నాం కాబట్టి రియల్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేస్తే వస్తువులు బయటికి వెళ్తాయి కాబట్టి క్రెడిట్. రమ్య తీసుకుంటుంది కాబట్టి రిసీవర్ ని పర్సనల్ రూల్ ప్రకారంగా డెటార్ కిందకి వేస్తాం. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ఈ విధంగా అనాలిసిస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదండి విషయం ఇక్కడ. ఓకే. సో రమ్య డెటార్, ఓకే. క్రెడిట్ వచ్చేసి సేల్స్ అవుతుంది. నెక్స్ట్ అదే రమ్య ఏం చేస్తుందంటే 2,50,000 గాను 25,000 నా దగ్గర ఉంది, నెక్స్ట్ డే వచ్చిందండి, చెక్ తీసుకోండి అని ఇచ్చి పంపించింది. అయితే బిజినెస్ ఏం చేస్తుంది? మీరు మైండ్ వాయిస్ చేసుకోవాలండి. ఏమని అంటే బిజినెస్ రిసీవ్ చేస్తుంది. ఏం రిసీవ్ చేసుకుంటుందండి? ఆ ఏం రిసీవ్ చేసుకుంటుంది? చెక్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో చెక్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా అనేది పర్సనల్. వెరీ గుడ్. అంతేనండి, చిన్న క్లారిటీ. అలా సింప్లిఫై చేశారనుకోండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు బీకామా కాదా వదిలేసారు, నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలు. అయితే ఇస్తున్న 25,000 రమ్య ఇస్తుంది కాబట్టి రమ్య ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. సో దట్స్ వై. సో ఎవరిని అయితే తీసుకోవాలనుకున్నారో వాళ్ళని తీసుకొని మీకు ఏది ఈజీ అనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే బ్యాంక్ అని పర్సనల్ అకౌంట్ అని రాశాను. సరే, ఓకే, రాశాను ఇక్కడ. మరి రమ్యనే తీసుకుంటాను ఎందుకంటే కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. రమ్య గివర్ కాబట్టి 25,000 ఇస్తుంది కాబట్టి క్రెడిట్ కిందకి వేస్తాను. ఆ ఇచ్చిన చెక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెటార్ కిందకి వేస్తాను. దట్స్ ఫైన్. ఇదన్నమాట విషయం. ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తే డెబిట్ క్రెడిట్ సింప్లిఫై అయిపోతుందండి. సో ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పాలా అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి 6 ప్రాబ్లమ్స్ చెప్పాను అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ క్లియర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన ఉద్దేశంతో కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో కొట్టేశారు. ఇప్పుడు ఓకే. ఓకే సార్. ఏం చేసిందంటే, ఏం చేస్తుంది అంటే పే చేస్తుంది. అంటే నేను చెప్పాను ఇంతకు ముందు 4 పదాలు ఉంటాయి మనం టాలీలో. అమ్మడం, కొనడం. అమ్మడాన్ని సేల్స్ అంటాం, కొనడాన్ని పర్చేస్ అంటాం. అయిన తర్వాత ఖర్చుల్ని పే ఆర్ పేమెంట్, బై, బాట్ అంటాం. మరి ఇక్కడ వచ్చేసి రిసీవ్డ్, ఆదాయం వచ్చేసి రిసీవ్డ్ అంటాం. సో ఇప్పుడు బిజినెస్ కి ఖర్చు అంటే వెంటనే మీరు స్ట్రైక్ చేసుకోవాలి, ఓహో ఇది నామినల్ కి సంబంధించిన విషయాలని అర్థం చేసుకోవాలి. శాలరీస్ అనేది ఖర్చు కాబట్టి ఖర్చులన్నిటిని ఏ అకౌంట్ కిందకి వేస్తామంటే నామినల్ అకౌంట్. నామినల్. మరి ఎంత ఖర్చు పెడుతున్నారంటే 13,000 అనేటువంటి క్యాష్. సో క్యాష్ ఈజ్ ఏ ఆల్వేస్, క్యాష్ అనేది ఏం అకౌంట్ అవుతుందంటే రియల్ అకౌంట్. సో మీ బిజినెస్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఖర్చులు ఎప్పటికైనా కానీ 100% డెబిట్. నామినల్ చాలా ఈజీగా అప్లై చేయొచ్చు, డెబిట్ అవుతుంది. మరి మీ బిజినెస్ లో నుంచి 13,000 అనేది వెళ్తుందా ఉంటుందా అంటే ఆస్తి వెళ్తేనే కదండి వాళ్ళకి శాలరీ అనేది వచ్చినట్లు. సో గోస్ అవుట్ కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే క్రెడిటార్ అవుతుంది. సో దట్స్ వై. ఇదన్నమాట విషయం అండి. ఈ విధంగా అనాలిసిస్ ఇస్తాం. సో శాలరీస్ అనేది డేటార్ అకౌంట్, క్రెడిటార్ వచ్చేసి క్యాష్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ అంటే ఎవరు డిపాజిట్ చేస్తారండి? ఇక్కడ వచ్చేసి ఓనర్ లేదా బిజినెస్. సో ఓనర్ అనే ఆయన లేదా బిజినెస్ డిపాజిట్ చేస్తుంది. ఏంది? క్యాష్ ని డిపాజిట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎవరికి? ఎస్బీఐ బ్యాంకుకి. ఎస్బీఐ బ్యాంకుకి ఏమైతుంది? ఇది ఇక్కడ మనకు వచ్చేసి పర్సనల్ రియలా?
అంటే బ్యాంక్ అనేది ఎప్పటికీ ఆల్వేస్ ఏం అకౌంట్ అండి? పర్సనల్. ఎంత పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఎంత డిపాజిట్ 6 లక్షలు. అనేది రియల్ రూల్ ప్రకారంగా మీకు ఏ ఈజీ అనిపిస్తే అది తీసుకోండి. ఓనరే తీసుకుపోతాడు డబ్బులు, కాకపోతే ఓనర్ దృష్ట్యా ఆలోచన చేయకూడదు, క్యాష్ దృష్ట్యా ఆలోచన చేయాలి. బిజినెస్ లో నుంచి 6 లక్షలు బయటికి వెళ్తుందా లోపలికి వస్తుందా? గోస్ అవుట్ కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే క్రెడిట్ కిందకి వేసేస్తాం. దట్స్ ఫైన్. మరి ఈ 6 లక్షల్ని బ్యాంకు తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని డెటార్ అకౌంట్ కిందకి వేసేస్తాం. అంతేనండి, ఇంకేం లేదు. ఇక్కడ విషయానికి వచ్చేసి ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెటార్ అకౌంట్, క్రెడిట్ అనేది క్యాష్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా విషయానికి వచ్చేసి కొంటుందంటే మీకు బ్లైండ్ గా స్ట్రైక్ అవ్వాలి. ఏం కొంటాము? మనుషులైతే కొనము, వస్తువుల్ని కొంటాము, ఆస్తుల్ని కొంటాం. సో మీ బిజినెస్ ఏం చేస్తుంది? సమ్ కంప్యూటర్ ని కొంటుంది. కంప్యూటర్ ఇస్ అ రియల్ అకౌంట్. దట్స్ ఫైన్. ఎంత పెట్టి కొంటుందండి? 3,50,000. మరి ఇదేం అకౌంట్ అండి? ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకు రియల్ అకౌంట్. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది తీసుకోండి. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మీ బిజినెస్ కొంటుంది వస్తువులు, కంప్యూటర్ కొంటుంది కాబట్టి కంప్యూటర్ కొంటుంటే లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా అంటే కమ్స్ ఇన్. కాబట్టి రియల్ రూల్ ప్రకారంగా ఏం చేస్తామంటే డెటార్ కిందికి అప్లై చేస్తాం. మరి 3,50,000 అనే ఆస్తి బిజినెస్ లో నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి క్రెడిట్ కిందకి అప్లై చేసేస్తాం. దట్స్ వెరీ సింపుల్. సో మీకు సినారియో అర్థమైపోతే అప్లై చేయడం చాలా ఈజీ అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇది మీరే చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మైండ్ వాయిస్ వేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో బిజినెస్ ఏం చేస్తుందంటే కొంటుందండి. ఏం కొంటుంది ఇక్కడ మీకు? మెషినరీని కొంటుంది. అంటే మెషినరీ మనుషుల్నే కొంటుంది కాబట్టి ఇది బ్లైండ్ గా ఇది రియల్ అకౌంట్ అని అనాలిసిస్ చేస్తాం. ఫైన్, అయిపోయింది. మరి ఎంత పెట్టి కొంటుందండి? ఇక్కడ వచ్చేసి 1,00,000. డైరెక్ట్ ఇవ్వలేదు, పేరు ఇచ్చారంటే ఈ పేరుని పర్సనల్ అకౌంట్. సో చెప్పండి, ఎవరిని తీసుకొని సాల్వ్ చేస్తాం? మెషినరీనా, ప్రియా ఇండస్ట్రీస్? మిషనరీ మిషనరీ. మరి మిషనరీ అనేది కొంటే వస్తుందా పోతుందా అంటే బిజినెస్ లోకి వస్తుంది కదా, వస్తుంది. డెబిట్ కిందకి వేసేస్తాం. మరి ప్రియా ఇండస్ట్రీస్ మనకి మెషినరీని అప్పిస్తుంది కాబట్టి క్రెడిట్ కిందకి వేసేస్తాం. సో అప్పటికి ఇప్పటికి కొంచెం క్లారిటీ వచ్చిందంటే మీకు డెబిట్ క్రెడిట్ ఏమంటే నాగలక్ష్మి అండ్ శ్రీదేవి వచ్చింది సార్. రైట్. సో కాబట్టి అదనమాట విషయం. అయితే ఏదైనా కానీ ఫస్ట్ లో క్లియర్ అవ్వకూడదు. ఫస్ట్ లోనే కన్ఫ్యూజన్ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవడానికి దగ్గర ఉన్నారు, కాకపోతే కష్టపడాలండి మీరు. రైట్. ఓకే సార్. మీ బిజినెస్ ఏం చేస్తుంది? మీ బిజినెస్ 4 పదాలలో ఏ పదం వచ్చిందో మీరు చూడాలి. పే అంటే బిజినెస్ కి ఖర్చు. ఓహో అంటే ఇంట్రెస్ట్ ని, లోన్ మీద తీసుకున్న ఇంట్రెస్ట్ ని ఖర్చు పెడుతుంది. ఐ మీన్ పే చేస్తుంది అంటే బిజినెస్ కి ఖర్చు అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఏం అకౌంట్ అవుతుంది అంటే నామినల్. 300 లోన్ ఎట్లా పే చేస్తారు సార్? మన కెపాసిటీ అంతేనండి, నెలకి వారానికో రోజుకో, నేను చెప్పలేదు కదా. సో కాబట్టి 300 అనేది క్యాష్ అనేది ఎప్పటికీ ఏం అకౌంట్ అవుతుంది? రియల్ లోన్. సో కాబట్టి నామినల్ వచ్చిందంటే నామినల్ ని తీసుకోవడం చాలా బెస్ట్ అడ్వైస్ నేను ఇచ్చేది ఇక్కడ. సో నామినల్ లోన్ ప్రకారంగా ఖర్చుల్ని ఎప్పటికీ డెబిట్ లో వేస్తాం. మరి బిజినెస్ లో నుంచి డబ్బులు బయటకు వెళ్తాయి కాబట్టి క్రెడిట్ కింద వేస్తాం. అయిపోయినట్టు, అంతే, ఏం లేదు ఇక్కడ. సో ఈ విధంగా అనాలిసిస్ చేసిన తర్వాత మనము ట్రాన్సాక్షన్ సింప్లిఫై చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ని డెబిట్ అకౌంట్ కిందకి వేసేసాం. సో క్యాష్ అనేది క్రెడిట్ కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? తర్వాత బై అన్నా, బాట్ అన్నా, పర్చేజ్ అన్నా ఒకటేనండి. సో మీ బిజినెస్ ఏం చేసింది? పర్చేజ్ అన్నా ఏమండి, బై అన్నా, లేకపోతే బిఓయు జిహెచ్డి, బాట్ అన్నా ఒకటేనండి. ఏదన్నా ఏదైతే కొట్టుకున్నా ఒకటే సమాధానమే. మరి కొంటుంది అంటే వస్తువులనే కొంటుంది, మనుషులు అయితే కొనదు అని మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు ఈజీ అయిపోతుంది. మెషినరీ కొంటుంది, ఇట్ ఈస్ అ రియల్ అకౌంట్. దట్స్ ఫైన్. ఎంత పెట్టి కొంటుంది? నెక్స్ట్ థింగ్ ఆలోచన 10,000. ఇది కూడా ఏం అకౌంట్ అవుతుందంటే రియల్ అకౌంట్. సో నేను దీన్ని తీసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే కొంటుంటే ఆస్తి లోపలికి వస్తుంది కాబట్టి బిజినెస్ లోపలికి ఇట్ ఈస్ అ డెటార్ అకౌంట్. మరి ఆ 10,000 అనే ఆస్తి బయటకు వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ క్రెడిటార్ అకౌంట్. దట్స్ ఫైన్. ఇది ఈ విధంగా అనాలిసిస్ చేస్తారండి. సో మెషినరీ ఈస్ ఎ డెటార్ అకౌంట్,
క్యాష్ అనేది క్రెడిటార్ అకౌంట్. క్లియర్ కదండి ఇక్కడ వచ్చేసి. ఆ. ఇది చూడండి, పెయిడ్ ఫర్ స్టేషనరీ. అంటే పే అని వచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? బిజినెస్ కి Business. అవుతుందండి. ఇది బిజినెస్ కి పే అంటే ఏమని అర్థము? పే అంటే ఖర్చు. మీరు చేస్తున్నాం, పే చేస్తున్నాం. అంటే ఖర్చు అంటే అంతే. ఖర్చులు అంటే ఖర్చు. ఖర్చులు అంటే ఏమనుకోండి, తెలుగులో అర్థం చేసుకోండి. ఈ ఇంగ్లీష్ ఆ, వద్దు, అలర్జీ అంటే. yes, తెలుగులో అర్థం చేసుకోండి. ఖర్చు. ఇప్పుడు ఎప్పటికైనా నామినల్ అకౌంట్ కింద Transaction అంటే సింపుల్. nominal account. నెక్స్ట్ ₹1000. ఈ ₹1000 అనేది మనకి కంటికి కనపడుతున్న ఆస్తి కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఈ స్టేషనరీ అనేది ఖర్చులు కాబట్టి ఖర్చులు ఎప్పటికైనా కానీ నామినల్ ప్రకారంగా డేటార్ కిందకి వేస్తాం. ఆస్తి అనేది ₹1000 బయటికి పోతుంది ఆ స్టేషనరీ కాబట్టి క్రెడిటార్. సార్ స్టేషనరీ అంటే ఏంటి సార్ అని మీకు ఒక డౌట్ వస్తుంది. ఏం లేదంటే స్టేషనరీ అంటే పెన్ను, పెన్సిల్, తర్వాత మీరు ఒకవేళ బుక్, ఇలాంటివన్నీ అండి. ఇవి లైఫ్ లాంగ్ 1 ఇయర్ పాటు మీరు చూసుకోగలరా అండి? పెన్ను అలాగే 1 ఇయర్ పాటు ఖచ్చితంగా మీరు ఎలాంటి ఇంకుని ఫిల్ చేయకోకుండా, రీఫిల్ మార్చుకోకుండా పెట్టగలరా? అది రియల్ అకౌంట్ అవుతుందా? కాదు. పెన్సిల్ వాడుతుంది ఏమైపోతుందో అయిపోతుంది. దాంతో రిటర్న్ బ్యాక్ వాల్యూ రాదు కాబట్టి వీటన్నిటిని స్టేషనరీ అంటారు, చిల్లర ఖర్చులు అంటారు. సో కాబట్టి ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. రైట్ నౌ. సో కాబట్టి చాలా మంది స్టేషనరీ అనేది ఆస్తి అనుకుంటారు. ఆస్తి కాదండి, అదొక ఎక్స్పెన్స్ అన్నమాట. సో కాబట్టి స్టేషనరీ అనేది డెబిటార్ అకౌంట్, నామినల్ రూల్ ప్రకారంగా. క్యాష్ అనేది క్రెడిటార్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఇది మీరు చూసి చెప్పాలండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏమని, సేల్స్. మీరు మైండ్ వాయిస్ వేసుకోవాలండి. ఖచ్చితంగా మీరు మైండ్ వాయిస్ వేసుకుంటే మీకు నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, బిజినెస్ ఏం చేస్తుంది? అమ్ముతుంది. ఎవరు డెబిట్? రియల్ రూలా, నామినల్ రూలా? చూడండి, చెప్పండి. సేల్స్ చేస్తున్నాం. Real account. ఏమైతుందండి? సేల్స్ అనేది కొంటుంది అంటే సారీ, అమ్ముతుంది అన్నా కొంటుంది అన్నా వస్తువుల్ని అమ్మేది కాబట్టి ఇట్ ఈస్ రియల్ అకౌంట్. ఈ విధంగా తీర్చండి. ఇవాళ కూడా పంపిస్తాను వీడియో. ఈవినింగ్ పంపిస్తాను కాలేజ్ చూస్తూనే. మరి ఎంత పెట్టి కొంటుందంటే 15,000. ఇది కూడా ఆస్తే. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఎవరిని తీసుకుంటే ఈజీ అనిపిస్తుంది? కొంటున్నామా, అమ్ముతున్నామా? అమ్ముతున్నాం. అమ్ముతే వస్తువులు మన బిజినెస్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. మరి అమ్మినందుకు దానికి విలువైన సరి సమానమైన ఆస్తి అంటే క్యాష్ అనేది లోపలికి వస్తుంది, ఆస్తి అనేది లోపలికి వస్తుంది కాబట్టి డేటా అయిపోయిందండి. సింప్లిఫై చేసేసిన. దట్స్ వై ఈ విధంగా అనాలిసిస్ చేస్తాం. క్యాష్ ఇస్ ద డేటార్ అకౌంట్, క్రెడిట్ వచ్చేసి సేల్స్ అకౌంట్. నెక్స్ట్ 15th దాన్ని ఇంకొక 15, 16 చెప్పేసి రేపు ఫినిష్ చేసేస్తానండి. టైం కూడా అవ్వచ్చింది అనమాట. ఓకే. సో కాబట్టి ఓకే సార్. 15 చెప్పేసి పంపించేస్తాను. ఇక్కడ గూడ్స్. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఫస్ట్ మీరు మైండ్ వాయిస్ చేసుకోవాల్సింది బిజినెస్ అనే పదం Business. అనుకోవాలి. అనుకున్న తర్వాత ఏం చేస్తుంది మీ బిజినెస్? గూడ్స్ ని రిటర్న్ చేస్తుంది. ఆ గూడ్స్ అంటే ఏం అకౌంట్ అండి మనకు? రియల్ అకౌంట్. వస్తువులు అంటే ఏం అకౌంట్? రియల్ అకౌంట్. అకౌంట్. రియల్ అకౌంట్. విజన్టెక్ కంప్యూటర్స్ అంటే ఏం అకౌంట్ అండి? పర్సనలా, రియలా, నామినలా? కంప్యూటర్ అంటే పర్సనల్. పర్సనల్. ఎందుకంటే సంస్థ పేర్లు ఎప్పటికీ పర్సనల్. ఇప్పుడు మీరు అమ్మారండి. అమ్మడానికి ఏమంటారండి టర్మినాలజీ మనకు? సేల్స్ అంటాం. సేల్స్. సేల్స్ అమ్మినేటివి ఇక్కడ తెలుగు రాదు కానీ వెనక్కు వచ్చాయండి. వెనక్కు వచ్చాయి. కొంచెం నా తెలుగు అర్థం చేసుకుని నాకు పెద్దగా రాదు. సేల్స్ చేసిన వెనక్కి వచ్చే పదాన్ని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్ అని అంటాం. సేల్స్ రిటర్న్స్ అని అంటాం. అంటే విజన్టెక్ కంప్యూటర్స్ వాళ్ళకి మనం కొన్ని వస్తువులు అమ్మాం.
వాళ్ళు ఏం చేశారు, డ్యామేజ్ అయ్యాయంటే వస్తువులు సరిలేవు, డ్యామేజ్ అయ్యాయి, సో కాబట్టి నేను రిటర్న్ పంపిస్తున్నానండి అని పంపించేశారు. సో ఇప్పుడు విజన్టెక్ కంప్యూటర్స్ వాళ్ళు మన బిజినెస్ కి వస్తువులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు గివర్ కాబట్టి ఎక్కడ వేస్తామంటే క్రెడిట్ లో వేస్తాం. మనము అమ్మినేటివి వెనక్కి వస్తున్నాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్, వస్తువులు లోపలికి వస్తున్నాయి కాబట్టి డెటార్ అకౌంట్ కిందకి వేసుకోవాలి. ఈ బై అంటే ఏమని అర్థం అంటే వీళ్ళు ఇస్తున్నారు మన బిజినెస్. కొద్ది కన్ఫ్యూజన్, వీడియో పంపించిన తర్వాత ఒకసారి రిమైండ్ చేసుకుంటే క్లియర్ గా అర్థమవుతుందండి. సో సేల్స్ రిటర్న్ అనేది వస్తువు ఆస్తి లోపలికి వస్తుంది కాబట్టి అమ్మినేటివి వెనక్కి వస్తున్నాయి కాబట్టి డేటా. ఇస్తున్న పర్సన్ ఎవరంటే విజన్టెక్ కంప్యూటర్స్ గివర్ కాబట్టి క్రెడిట్ కిందకి వేస్తాను. నెక్స్ట్ మనకి ఇచ్చారండి, అవే డ్యామేజ్ వస్తువులు మనం తీసుకుని లంబోదీపం అని ఏడ్చాం కదా, అదే మన బిజినెస్ ఏం చేస్తుంది నెక్స్ట్, అదే మన బిజినెస్ ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే మనం పంపిస్తున్న ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నాము వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం. ఎవరి దగ్గర నుంచి కొన్నాము, లలిత ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్నాము. లలిత ట్రేడర్స్ ఏమైతుంది మనకి, పర్సనల్ రియల్ అండి, పర్సనల్ అకౌంట్. మీరు వస్తువులు అంటే ఏం అకౌంట్ అండి, రియల్ అకౌంట్. మరి రియల్ అకౌంట్. వస్తువులు వెళ్ళిపోతున్నాయి కదండి, గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్. లలిత ట్రేడర్స్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఏమన్నా ఇక్కడ వచ్చేసి డేటా, డెబిట్. అంతేనండి, సింపుల్. అలా అర్థం చేసుకుంటే ఈ రెండు కొద్ది కన్ఫ్యూజన్ 15-16 రేపు ఇంకొకసారి 15-16 నుంచి స్టార్ట్ చేస్తాను, క్లియర్ అయిపోతుంది. లలిత ట్రేడర్స్ డెటార్ అకౌంట్, క్రెడిటార్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ రిటర్న్స్ అండి. ఎందుకంటే మనం అమ్మినేటివి మనం కొనేటివి వెనక్కి పంపిస్తున్నాం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అనమాట. దిస్ ఈస్ ద క్లాస్ అండి. టుమారో మిగిలినది ఏమైనా ఉంటే చెప్పేస్తానండి. టుమారో ఎన్ని గంటలకు అనేది ఇవాళ ఈవినింగ్, ఒకవేళ నేను మర్చిపోయినా కూడా నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి ఇక్కడ వచ్చేసి, ఓకేనా ఏమండి, అదనమాట విషయం. ఓకే సార్. అది విషయము. సార్ శ్రీదేవికి బుక్ కావాలంట సార్. పంపిస్తానమ్మా. ఇక్కడ ఇదే చెప్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి ఏమైతుందంటే బిజీగా అంతా అయిపోతుంది నాకు. సో కాబట్టి ఏదన్నమాట సార్ చేస్తానులేండి, పంపిస్తాను. సార్ ఈరోజు చెప్పేది లింక్ పెట్టండి సార్. ఈవినింగ్ పంపిస్తానమ్మా, ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పంపిస్తాను ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే సార్. ఆఫ్ చేస్తాను ఇంకా. రేపు 12 చెప్పేది.